వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెట్ గురించి చెప్పబోతున్నాను. ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కండక్టర్ని ఏదైనా ఐరన్ బార్ కానీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది రౌండ్ చేసినప్పుడు దాంట్లో ఫీల్డ్ అనేది ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫీల్డ్ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇన్పుట్ ఎక్కువగా ఉంటే దీని చుట్టూ ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ఒక కండక్టర్ అనేది ఈ ఐరన్ బార్ చుట్టూ రౌండ్ మొత్తం 25 రౌండ్స్ చుట్టాను. ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ పెరిగే కొద్దీ కూడా నాకు ఫ్లక్స్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఈ కండిషన్లో నేను 9 వోల్ట్స్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ 25 టర్న్స్ దీని చుట్టూ చుట్టాను. దీనికి సప్లై అనేది ఇస్తున్నాను. పాజిటివ్ టెర్మినల్, నెక్స్ట్ వన్ ఇది నెగిటివ్ టెర్మినల్. నేను ఈ బ్యాటరీస్ ద్వారా దాని సప్లై అనేది ఇస్తున్నాను. ఎప్పుడైతే సప్లై ఆన్ చేశానో ఇది దాని చుట్టూ ఫ్లక్స్ అనేది అట్రాక్ట్ చేసుకోవడం ట్రై చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, దాని చుట్టూ ఫ్లక్స్ అనేది ఎలా అట్రాక్ట్ అయిందో. ఫీల్డ్ మొత్తం దాని చుట్టూ ఉంది. ఇప్పుడు ఈ కండిషన్లో అది అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే నేను సప్లై అనేది ఆఫ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, అది అట్రాక్ట్ చేసుకోవడం ఆగుతుంది. ఎప్పుడైతే నేను సప్లై ఇస్తున్నానో ఈ కండిషన్లో చూడండి, అసలు అది అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. నేను సప్లై ఇస్తున్నాను, చూసారు కదా ఫ్రెండ్స్, అది ఎలా అట్రాక్ట్ చేసుకుంటుందో. ఫీల్డ్ అనేది ఐరన్ మెటీరియల్స్ ఏదైనా కూడా అది అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ కండిషన్లో మీరు ఈ కండిషన్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. దీని చుట్టూ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఫైలింగ్ అనేది ఉంది. దీనిది ఎందువల్ల ఎలా ఉందంటే బేస్డ్ ఆన్ ది రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. ఎప్పుడైతే ఒక మెటీరియల్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇచ్చి తీసేస్తామో అయినప్పటికీ దాంట్లో కొంచెం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. దీనే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు. ఆ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ప్రాపర్టీ వల్ల దీంట్లో కూడా ఇంకా కొంచెం ఫైలింగ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇంకొకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే సప్లై ఇస్తున్నానో అది అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేసింది. సప్లై తీసేసినప్పుడు అది దాని మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అనేది కోల్పోయింది. ఇది ఎలక్ట్రోమాగ్నెట్ అనేది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. దీన్ని మోటార్లో యూజ్ చేసుకొని మన కంట్రోలింగ్ యూనిట్ అని కూడా చెప్పొచ్చు. Thank you friends watching for this video. My name is Ganesh from Sanketka Polytechnic College in the branch of EEE.